కేబీఆర్ పార్క్ దగ్గర సినీ నటి చౌరాసియాపై దాడి కేసులో బాబు అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇక దానికి సంబంధించిన కేసుపై హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సొసైటీలో ప్రతి టైం ఏ పీరియడ్ లో మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి గుడ్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్. బట్ సమ్ 2%, 1% తప్పకుండా బ్యాడ్ ఫెలోస్ కూడా ఉంటారు. దే విల్ బి లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు కమిట్ క్రైమ్. సో ఇది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, సిటిజన్స్కి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి, హౌ టు ప్రివెంట్ క్రైమ్. ఈ సందర్భంలో హైదరాబాద్ సిటీ నేను సైతం కెమెరాలో, కమ్యూనిటీ కెమెరాలో ఆల్రెడీ కంట్రీలో నంబర్ 1 పొజిషన్ ఉంది. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, పర్టికులర్లీ హాట్ స్పాట్స్ ఏరియాలో. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ సందర్భంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి, నేను సైతం కెమెరా కోసం. లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ సెమినార్లో ఒక ఇంటర్నేషనల్ పేపర్ నేను చూసాము. ఇంటర్నేషనల్ బిగ్ సిటీస్లో ఇన్ 1 డే ఒక మెట్రో మూవ్మెంట్ 12 మిలియన్ ట్రిప్స్ ఆల్సో దే ఆర్ మేకింగ్. నేను ఎందుకు చెప్తున్నాము, ఈ 12 మిలియన్ ట్రిప్ ఇన్ ఎ డే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సర్వేలెన్స్ ఫిజికలీ? ఇది పాసిబుల్ లేవుంది, మనకి చాయిసే లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. ప్యారిస్లో ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ట్రేడ్ షో జరిగింది, ఇది కరోనా టైంలో. సో ఈ ట్రేడ్ షోలో మ్యాక్సిమం ఫోకస్ వాజ్ ఆన్ పబ్లిక్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా. ఈ సబ్జెక్ట్లో ఒక విషయం ఉంది, ప్రైవసీ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది. ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్ ఇది వేరే విషయం, లైక్ మీ హౌస్ లోపల ఏమవుతుంది. బట్ ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ ఇది వేరే విషయం. ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ అండ్ ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి మిక్సప్ చేయొద్దు. దట్ ఈస్ వై పబ్లిక్ ప్లేస్లో ఎనీ ఇంటర్నేషనల్ సిటీ మనకి సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ద్వారా, మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత బిగ్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, లండన్, ప్యారిస్, టోక్యో, అన్ని బిగ్ సిటీస్లో మొబిలిటీ ఇది ఒక కీ విషయం. హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వర్కింగ్ టైంలో, వర్కింగ్ టైం అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్కింగ్ టైం నైట్లో కూడా ఉంది. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో 50 lakh పైన పర్సన్ రోడ్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ 50 lakh పీపుల్ ఆన్ ద రోడ్, పబ్లిక్ ప్లేసెస్, దెన్ 50 lakh పర్సన్స్కి సర్వేలెన్స్ ఏమవుతుంది, ఎవరు క్రిమినల్ ప్లాన్ చేస్తున్నారు, ఫిజికలీ ఇది పాసిబుల్ లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. దట్ ఈస్ వై నేను అన్ని చెప్తున్నాము ఇంపార్టెన్స్. ఇదే విధంగా లైక్ ఈ నిన్న కేసు జరిగింది, స్నాచింగ్ కేసు. నా ఈ స్నాచింగ్ కేసుకి మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్తే యూ విల్ నో దట్ అతనికి ఒక కొన్ని బ్యాడ్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ స్నాచింగ్, he is also trying to molest the accused, the victim. Now ఇంకా బ్యాక్గ్రౌండ్ లో పోతే అతను ఒక వర్కర్, ఒక అటెండర్ పని చేస్తున్నారు సినిమా స్టూడియోలో షూటింగ్ టైంలో. అండ్ దేర్ పర్హాప్స్ హీ ఈస్ సీయింగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ది అవేర్నెస్. సో ఇది కూడా హెచ్ఆర్ మేనేజర్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం మీ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, అతనికి మైండ్ సెట్ ఎట్లా ఉంది, మైండ్ సెట్లో మెచ్యూరిటీ ఉందా లేదా, లేకపోతే సమ్ బ్యాడ్ టెండెన్సీస్ ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో షుడ్ బి రిపోర్టెడ్ టు పోలీస్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వై ఎనీ వెరిఫికేషన్ వీఆర్ రెడీ టు డూ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్. లాస్ట్ టైం కూడా ఒక మీట్లో నేను రిక్వెస్ట్ చేశాము, ఎనీ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్ ఎనీ కేసు ఇది జరుగుతుంది. సో
తర్వాత కొన్ని కేసెస్లో విక్టిమ్, if victim is presence of mind, alert, then crime can also be prevented. So ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రాబరీ కేసుకి డిటెక్షన్ సందర్భంలో ఒక సెల్ ఫోన్కి ఆల్రెడీ రికవరీ జరిగింది. సేమ్ సెల్ ఫోన్ వాజ్ యూజ్డ్ బై ద విక్టిమ్. అండ్ ఈ నార్త్ జోన్, వెస్ట్ జోన్, all task force team, they had worked in this. Accused Peru Kommu Babu, and Kommu Babu, son of Ramlu, age 21 years. ఈ మూవీ షూటింగ్స్ లో సెట్ వర్కర్ గా హెల్పర్ గా పనిచేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ నియర్ వసంత హార్డ్వేర్, ఇందిరానగర్, బంజారా హిల్, అండ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు కూడా ఇది అతనికి ఎక్కువ ఎడ్యుకేషన్ ఏం లేవు. క్లాస్ 2 తర్వాత డ్రాప్ అవుట్. అగ్రికల్చరల్ లేబర్గా కూడా వర్క్ చేశారు చైల్డ్హుడ్లో. అండ్ కుల్కచర్ల, మహబూబ్ నగర్ ఎస్సీ కాలనీలో హీ వాజ్ లివింగ్ దేర్. అండ్ అప్పుడు హైదరాబాద్ వస్తారు. అండ్ హీఈస్ రిసైడింగ్ ఇన్ ఎ రెంటెడ్ రూమ్ ఇన్ ఇందిరానగర్. సో ఇంతకు ముందు ఒక కేసులో he was already sent to jail. E-petty case number under section 59 and 70C of City Police Act. E case lo he was in Chanchalguda jail. And jail nunchi ragane tarvata malli ide ee type of activities lo unnaru. And we are interrogating him further for more cases also. Mana physical checking of more than 80 persons ki jargindi case investigation lo. That is why some more time was taken, 3-4 days time we have taken in this. And the entire operation was led by mana OSD DCP task force Radhakishan garu, and additional DCP West Zone Muhammad Iqbal Siddiqui garu, tarvata Inspector of Police West Zone Nageshwar Rao, Rajesh Nageshwar Rao, North Zone Shivchandar, Hafizuddin, Mallikarjun, Muzaffar Ali, Ranjit Kumar, Sheikh Kabiuddin, Shrikant, Parmeshwar, B. Ashok Reddy, Shivanandam, and the entire North Zone, West Zone teams of task force. They have done an excellent work. Now already manaki November month almost complete అవుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాము. ఇప్పటివరకు 2021 ఇయర్లో హైదరాబాద్ సిటీ పోలీస్లో 3142 కన్విక్షన్స్ వచ్చింది. 3142 కన్విక్షన్స్. ఇదిలో 10 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. తర్వాత ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 10 years and 25 years 19 కేసెస్లో వచ్చింది. Imprisonment between 1 year and 9 years, imprisonment between 10 years and 25 years, ఇది 19 వచ్చింది. And imprisonment between 1 year and 9 years, 148. Below 1 year, 356 imprisonment. And total 2,600 paina minor offenders ki fine kuda వచ్చింది. So this is the conviction rate in Hyderabad City Police. Tarvata మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్లో చాలా మంది కేసెస్కి కాంప్రమైజ్ అవుతుంది. బోత్ పార్టీ ద్వారా దే డోంట్ వాంట్ టు ఫైట్ ఏ కేస్, సో దే ఆర్ ఆల్వేస్ రిమూవ్డ్. సో మైనస్ కాంప్రమైజ్ కేసెస్ మనకి కన్విక్షన్ పర్సెంటేజ్ ఇస్ 82%, విచ్ ఇస్ వెరీ హై. ఇంక్లూడింగ్ కాంప్రమైజ్ కేసెస్ ఇన్ లోక్ అదాలత్ 49% ఉంది, విచ్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఎనీ బిగ్ సిటీ in India, including Delhi, Mumbai, Bangalore. తర్వాత ఈ స్నాచింగ్ కేసెస్ గురించి టోటల్ 14 కన్విక్షన్స్ వచ్చింది సిటీ పోలీస్లో. ఇదిలో బిలో 1 year 14 కన్విక్షన్స్ అండ్ బిట్వీన్ 1 to 2 years 6 కన్విక్షన్స్, సో టోటల్ 20. అండ్ ఈ స్నాచింగ్ కేసెస్లో బిగినింగ్లో ఐ హ్యావ్ టోల్డ్ దట్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఓన్లీ లైవ్లీహుడ్ కోసం పబ్లిక్ వస్తారు, ఎట్లా కాదు, కొంతమంది క్రైమ్ కోసం కూడా వస్తారు. లైక్ మీరు చూడండి, ఇది 12 పీడీ యాక్ట్
which we have enforced for snatching cases only. 12 PD Act. ఈ 12 PD యాక్ట్లో నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాము బ్రీఫ్లో. శక్తి మయూర్ ఒక అఫెండర్ ఉన్నారు, ఇది లివ్స్ ఇన్ బషీర్బాగ్. నంబర్ 2 అబ్దుల్ బాసిత్ హుసైన్, నేటివ్ ఆఫ్ గోల్కొండ. మొహమ్మద్ మగ్దూమ్, నేటివ్ ఆఫ్ రాజేందర్ నగర్. మొహమ్మద్ ఇబ్రాహీం, నేటివ్ ఆఫ్ रेन बाजार. आफरीदी अहमद, नेटिव ऑफ बंजारा हिल. प्रतिभा कुमार जय सिंह, नेटिव ऑफ उड़ीसा. दिलीप दहेल, नेटिव ऑफ उड़ीसा. सैयद सद्दाम, नेटिव ऑफ सिद्दीपेट. मोहम्मद नवाज, नेटिव ऑफ बारकास चंद्रायन गुट्टा. विश्वकर्मा सुबास, नेटिव ऑफ नेपाल. मोहम्मद इरशाद, नेटिव ऑफ भोदन निजामाबाद. शेख खाजात, native of Talabkatta, Hyderabad. So all the criminals are not only from Hyderabad, బయట నుంచి కూడా వస్తున్నారు, ఒడిశా నుంచి, నేపాల్ నుంచి, నిజామాబాద్ నుంచి. సో తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి కొంతమంది నా ప్రెస్ బ్రదర్స్ ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్. దట్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కి ఎట్లా ఉంది సిచ్యువేషన్, కంపారిటివ్ స్టేట్మెంట్ విత్ ఆల్ బిగ్ సిటీస్ 2020 ఇదిలో. సో యాజ్ ఇది ఈ డేటా నా డేటా కాదు, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ఉంది. యూ క్యాన్ ఆల్సో సీ దట్. ఐపీసీ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ లో హైదరాబాద్లో 2755 కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్కి. బెంగళూరు 3486, ముంబై 6519 అండ్ ఢిల్లీ 12902. సో ఈ నలుగురు బిగ్ సిటీస్లో హైదరాబాద్ is safest, the less number of crime as far as crime against women ఉంది. తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత ఈ ఓల్డ్ సిటీలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక జాబ్ కనెక్ట్ ఫంక్షన్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ విమెన్. సో సంబడి వాంట్ ద ఫిగర్ నౌ ఆల్సో ఓన్లీ బికాస్ పర్హాప్స్ ఎవ్రీబడి విల్ నాట్ గో. సో ఇప్పటివరకు 2021లో 9,168 persons की उद्योगम వచ్చింది with the help of Job Connect. And total 2018 నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో 2018 నుంచి ఇప్పటి వరకు 18,616 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఉద్యోగం వచ్చింది. నా నేను రాధాకిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ డిటెక్షన్లో మన టాస్క్ ఫోర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ టీమ్. Any sensational case law, within 5 minutes they reach the spot, they form the team, and technical, non-technical, traditional, all investigation technique dwara they detect all the cases in the city. Radhakishan. Good morning, sir, and good morning to all press friends. ఈ కేసులో ఇమీడియట్గా మాకు 14th రోజు ఇన్ఫర్మేషన్ రాగానే రాజేష్ ఇన్స్పెక్టర్ అతని టీంను ఇమీడియట్గా డిప్యూట్ చేయడం జరిగింది. కోర్స్ మా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నాకు ఫోన్ చేయడానికి, సార్ ఇట్లా స్నాచింగ్ అఫెన్స్ అయిందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ టీం కంప్లీట్గా కూడా అదే రోజు డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మేము బిగినింగ్ పోగానే సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ చూస్తుంటాము. అయితే ఆ రోజు ఆ 14th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచి మేము చూస్తే అక్కడెక్కడ కూడా ఆ కేబీఆర్ పార్క్ చుట్టూన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా తన నేరస్తు ఎక్కడ కూడా మాకు సైట్